అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హైదరాబాద్లో మరోసారి కుండపోత వాన కురిసింది. సరిగ్గా సాయంత్రం వేళ భారీ వర్షం కుమ్మేయడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లపై వరద పోటెత్తింది. పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లో కూడా వరద నీరు చేరింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ ఇంకా హైడ్రా బృందాలు తీవ్రంగా శ్రమించాయి. దాదాపు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలను వర్షం కుమ్మేసింది. హైదరాబాద్లో వర్షపాతం విషయానికి వస్తే సిటీలో షేర్లింగంపల్లి జోన్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 14.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, సరూర్ నగర్ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. ఉప్పల్, ఎల్బీ నగర్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అమీర్పేట్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, నాగోల్, హయత్ నగర్ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ చెబుతోంది. భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఏకధాటిగా కురిసిన కుండపోత వానతో నగరం అతలాకుతలమైంది. కేవలం కొన్ని గంటల్లోనే రోడ్లన్నీ జలమయమై నదులను తలపించాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు. అనేక చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లకడికపుల్, దిల్సుఖ్ నగర్, రాజ్భవన్ రోడ్డుతో పాటు ఐటీ కారిడార్లైన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్ ఇంకా హైడ్రా విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేయాలని కూడా సూచించారు. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం ఆయా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లను ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 15 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా షౌలిగౌరంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.